హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కోడింగ్ ఫిష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు సి లాంగ్వేజ్లో ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆపరేటర్స్ ఇన్ సి. ఫ్రెండ్స్, మనం సి టోకెన్స్ గురించి ఆల్రెడీ నేర్చుకున్నాం. దాంట్లో వన్ ఆఫ్ ద కేటగిరీ వచ్చేసి ఈ ఆపరేటర్స్. సో ఈ ఆపరేటర్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న కేటగిరీస్ ఏంటి, వాటి గురించి వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. అలాంగ్ విత్ ప్రోగ్రామ్స్ డిస్కస్ చేద్దాం. జనరల్గా ఆపరేటర్ అంటే బేసికల్లీ ఒక సింబల్ అనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్పెసిఫై ఏ పర్టిక్యులర్ ఆపరేషన్. ఒక సింబల్ ఆపరేటర్ అనేది ఒక సింబల్. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్పెసిఫై పర్టిక్యులర్ ఇట్ ఈస్ యూజ్డ్ టు పర్ఫామ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. ఒక టాస్క్ని పర్ఫామ్ చేయడం కోసం మనం ఆపరేటర్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి సి లాంగ్వేజ్లో చాలా సెట్ ఆఫ్ బిల్ట్ ఇన్ ఆపరేటర్స్ ఉన్నాయి. సో ఆ బిల్ట్ ఇన్ ఆపరేటర్స్ గురించి ఒక దాంట్లో డిస్కస్ చేద్దాము. మనకు టోటల్గా 7 కేటగిరీస్ ఉన్నాయి ఆపరేటర్స్ అనేవి. ఒక దాంతో డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి అర్థమాటిక్. అర్థమాటిక్ ఆపరేటర్స్. సెకండ్ వన్ వచ్చేసి రిలేషనల్ ఆపరేటర్స్. Third one, logical operators. Fourth one, assignment operators. Fifth one, conditional operators. Sixth one, bitwise operators. And seventh one, some special operators. సో ఇలా మనం 7 types of కేటగిరీస్ ఉన్నాయి మనకి. అర్థమాటిక్, రిలేషనల్, లాజికల్, అసైన్మెంట్, కండిషనల్, బిట్వైజ్, స్పెషల్. ఫస్ట్ మనం అర్థమాటిక్ తీసుకుందాం. లెట్స్ సీ వాట్ ఈజ్ అర్థమాటిక్ ఆపరేటర్స్. సో అర్థమాటిక్ ఆపరేటర్స్ అంటే విచ్ ఆర్ యూజ్డ్ టు పర్ఫామ్ అర్థమాటిక్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే అర్థమాటిక్ ఆపరేటర్స్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. మనకి నార్మల్గా తెలిసినవి అండి. అడిషన్ చేయాలంటే మనం యూజ్ చేసే సింబల్ ఏంటి, ప్లస్. సో నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేయాలనుకోండి మనం ఏం సింబల్ యూజ్ చేస్తాము, మైనస్. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలనుకోండి మనం సి లాంగ్వేజ్లో ఏం చేస్తామంటే ఆస్ట్రిస్క్ అంటే స్టార్ సింబల్. మల్టిప్లికేషన్ పర్ఫామ్ చేయాలంటే డివిజన్కి వచ్చేసి స్లాష్ సింబల్ యూజ్ చేస్తాము. ఇది న్యూమరేటర్. నెక్స్ట్ వచ్చేసి మాడ్యులో అంటాము. మాడ్యులో అంటే ఇది రిమైండర్ కోసం యూజ్ చేసుకుంటాము. రిమైండర్ అంటే ఐడెంటిఫై చేయడం కోసం. ఇది డివిజన్ కోషంట్ ఇస్తే మాడ్యులో ఏం చేస్తుందంటే రిమైండర్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఉంటుంది. ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటే ఒక వాల్యూని మనం ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తాము. అదేంటంటే ప్లస్ అనమాట, ఒక వాల్యూని ఇంక్రీజ్ చేయాలనుకుంటే. నెక్స్ట్ వచ్చేసి డిక్రిమెంట్ ఆపరేటర్ ఉంటుంది. ఇదేంటంటే మైనస్. సో ఇలా మనకి అర్థమాటిక్ ఆపరేటర్స్ ఉన్నాయి. సో ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. వీటికి సంబంధించింది ఒక ప్రోగ్రామ్ రాస్తాను మీకు నేను. అర్థమాటిక్ ఆపరేటర్స్. లెట్స్ లుక్ at on that. Open your Turbo C software. Take the new file I am taking. Okay, file. Now every C program is always starts with one header file. So 99% we are going to use which header file, stdio.h. Next ఇంకొక హెడర్ ఫైల్ తీసుకుంటున్నాను, kone.h, కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. ఫస్ట్ ది స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్, సెకండ్ వన్ కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. 2 హెడర్ ఫైల్స్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ నేను void main ఈజ్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ యువర్ ప్రోగ్రామ్. ఓకే, సో main representing it always initiate your program execution. void means nothing, no return. ఏది రిటర్న్ చేయదు, నో వాల్యూ అనొచ్చు, నో రిటర్న్ అనొచ్చు. సో వాయిడ్ మెయిన్ యూజ్ చేసుకుంటా, లేదంటే ఇంటీజర్ మెయిన్ యూజ్ చేస్తాం. మనం వాయిడ్ మెయిన్ పెట్టుకుంటే బెటర్. సో ఇక్కడ 2 హెడర్ ఫైల్స్ తీసుకున్నాను రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని. సో ఇప్పుడు మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుందాము. సో నేను వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నాను. ఇంటీజర్ ఒక 3 వేరియబుల్స్ తీసుకుందాం. 3 వేరియబుల్స్లో ఇంటీజర్ A10,
10 కామా ఎట్ టైంలో డిక్లేర్ చేసుకోవచ్చు. ఏ 10 బి 20 తీసుకుంటున్నాను. సి అనేది రిజల్ట్ కోసం తీసుకుంటున్నాను. ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకోండి. అర్థమెటిక్ అంటే ఏంటి? 2 వాల్యూస్ని యాడ్ చేయడం. ఇప్పుడు ఒక 2 వాల్యూస్కి మనం ఇక్కడ ఏం చేస్తామంటే 2 వేరియబుల్స్ తీసుకున్నాం, లైక్ ఏ అండ్ బి. 10 అనే వాల్యూ ఏలో స్టోర్ అవుతుంది, 20 అనే వాల్యూ బిలో స్టోర్ అవుతుంది. ఓకే ఫైన్. మన రిజల్ట్ తెలియాలి కదా. రిజల్ట్ కావాలి కోసం మనం ఇంకేం చేస్తున్నామంటే ఇంకొక అడిషనల్ వేరియబుల్ తీసుకుంటున్నాం, 3 వేరియబుల్స్. అంటే డిపెండ్స్ ఆన్ ద లాజిక్ వీఆర్ గోయింగ్ టు సెలెక్ట్ ద నెంబర్ ఆఫ్ వేరియబుల్స్. మనకి ఎన్ని వేరియబుల్స్ కావాలనేది మన లాజిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అడిషన్ చేయాలన్నా 3 వేరియబుల్స్ కావాలి, సబ్ట్రాక్షన్ చేయాలన్నా 3 వేరియబుల్స్ కావాలి, డివిజన్ చేయాలన్నా 3 వేరియబుల్స్ కావాలి, మల్టిప్లికేషన్ చేయాలన్నా 3 వేరియబుల్స్ కావాలి. 2 ఫర్ ఇన్పుట్ స్టోరేజ్ అండ్ అనదర్ ఫర్ అవుట్పుట్. సో కంపల్సరీగా ఇన్పుట్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయో మనం డిసైడ్ చేసుకోవాలి, అవుట్పుట్ వేరియబుల్స్ ఎన్ని కావాలో కూడా మనమే డిసైడ్ చేసుకోవాలి. సో ప్రోగ్రామ్ లాజిక్ని బేస్ చేసుకొని మనకు ఉంటుంది. ఇప్పుడు మీకు అడిషన్ ఆఫ్ 3 నెంబర్స్ అని ఇచ్చాను అనుకోండి. అడిషన్ ఆఫ్ 3 నెంబర్స్ అంటే ఎన్ని వేరియబుల్స్ కావాలి మనకి? 3 వేరియబుల్స్ కావాలి. ఏబిసి ఫర్ ఇన్పుట్ అండ్ అనదర్ వన్ ఫర్ అవుట్పుట్, లైక్ డి అనేది అవుట్పుట్కి తీసుకుంటాం. సో అలా లాజిక్ని రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం వేరియబుల్ని తీసుకుంటాం. జనరల్గా వేరియబుల్ అంటే ఏంటి? ఇట్స్ అ కంటైనర్. ఇట్ ఈస్ గోయింగ్ టు స్టోర్ ఏ వాల్యూ అండ్ వన్ వేరియబుల్ కెన్ స్టోర్ వన్ వాల్యూ ఎట్ ఏ టైమ్. అండ్ ఆ వేరియబుల్ వాల్యూ అనేది ఎప్పటికీ పర్మనెంట్ కాదు. అంటిల్ ఇఫ్ యూ ఆర్ నాట్ రిప్రజెంటింగ్ సిఓఎన్ఎస్టీ కాన్స్టెంట్. సిఓఎన్ఎస్టీ రిప్రజెంట్ చేస్తే అది కాన్స్టెంట్గా ఉండిపోతుంది, ఆ వాల్యూ చేంజ్ అవ్వదు. బట్ వేరియబుల్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ చేంజ్డ్. ఓకే, డిపెండ్స్ ఆన్ ద ఇన్స్ట్రక్షన్. సో ఇక్కడ మన అడిషన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవన్నీ పర్ఫామ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మనకు 3 వేరియబుల్స్ సరిపోతే అవి తీసుకున్నాను. మరి ఇక్కడ మనం యూజ్ చేసే డేటా టైప్ ఏంటి? ఇంటీజర్. ఇంటీజర్ అంటే ఇది వన్ ఆఫ్ ద డేటా టైప్. న్యూమరికల్ డెసిమల్ వాల్యూ స్టోర్ చేయడం కోసం తీసుకుంటున్నాం. సపోజ్ మీరు ఫ్లోట్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ మనం ఎలా ఇవ్వాలి వాల్యూస్? 10.0, 20.0 అలా ఇవ్వాలి. క్యారెక్టర్ తీసుకున్నారనుకోండి, క్యారెక్టర్ డైరెక్ట్గా మనం ఒక క్యారెక్టర్స్ని మెయింటైన్ చేసుకోవాలి, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి అట్లా చేసుకోవాలన్నమాట. డబల్ తీసుకుంటే 10.00 సంథింగ్, 20.000 సంథింగ్ అట్లా ఇవ్వాల్సి వస్తుంది. సో డేటా టైప్ని కూడా మన చాయిసే కాబట్టి అది మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని డేటా టైప్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. నేను డెసిమల్ తోటి ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నాను, ఇది చేస్తున్నాను. ఇలా చేశాను, వాల్యూస్ ఎంటర్ చేసేసాను కదా. 3 వేరియబుల్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఆపరేషన్ పర్ఫామ్ చేద్దాము. ఆపరేషన్ ఏంటి? సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. ఇదే కదా అడిషన్. మనం రిజల్ట్ ప్రింట్ చేయాలి. రిజల్ట్ ఎందులో ఉంది? సిలో ఉంది. సో సిని ప్రింట్ చేస్తే సరిపోతుంది కదా. సో ప్రింట్ ఎఫ్ మనం ఇక్కడ ఏం చేద్దామంటే సి ఇచ్చేద్దాం. పర్సంటైల్ డెసిమల్ వాల్యూ కదా. సో సి సెమికోలన్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సి అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ సి అనేది ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ ఏ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు ప్రింట్ ఏ వాల్యూ. ఒక వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ వాల్యూ ప్రింట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ సెంటెన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రింట్ ఆఫ్ యువర్ నేమ్, మీ నేమ్ రాసేది డబల్ కోట్స్లో మీ నేమ్ ప్రింట్ అయిపోతుంది. లేదంటే ఒక వేరియబుల్ వాల్యూని ప్రింట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. మరి ఇక్కడ ఇదేంటి సార్ పర్సంటైల్ డి మెన్షన్ చేశారు ఏంటి? ఇక్కడ ఒక డౌట్ ఉండొచ్చు. పర్సంటైల్ డి అంటే డెసిమల్ అనమాట, డెసిమల్. సో ఇది ఎందుకు మెన్షన్ చేసాము అంటే మనకి సి అనేది ఏ కేటగిరీ? ఇక్కడ డేటా టైప్ ఏంటి? ఇంటీజర్ కదా. ఇక్కడ మీరు ఇంటీజర్ పెట్టారు కాబట్టి ఇక్కడ పర్సంటైల్ డి పెట్టి సి పెట్టాలి. ఇది ఒక ఫార్మాట్ స్పెసిఫైర్ అనమాట. అంటే మనకు వచ్చే రిజల్ట్ ఎలా ఉండాలంటే డెసిమల్లోనే ఉండాలి కాబట్టి పర్సంటైల్ డి కామ సి పెట్టాము. ఇక్కడ ఒక వేరియబుల్ ఉంది కాబట్టి ఒక పర్సంటైల్ డి పెట్టాము. సపోజ్ మీరు 2 వేరియబుల్స్ ఇంటీజర్ సంబంధించినవి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ సపోజ్ నేను డి ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ సి కామా డి అనుకోండి, ఇక్కడ 2 పర్సంటైల్ డీలు పెట్టాలి, అది కూడా ఇంటీజర్ అయితే. సో అలా అనమాట. సార్ మరి ఒకటి ఇంటీజర్ ఒకటి ఫ్లోట్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం సార్ అంటే ఏం లేదండి. ఇప్పుడు సి అనేది ఇంటీజర్ కదా, సపోజ్ డి అనేది ఫ్లోట్ అనుకోండి, పర్సంటైల్ ఎఫ్ పెట్టాలి. సార్ మరి క్యారెక్టర్ ఉంటే పర్సంటైల్ సి పెట్టాలి, మరి డబుల్ ఉంటే పర్సంటైల్ ఎఫ్ఏ పెట్టాలి. ఎందుకంటే డబుల్ అనేది ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫ్లోట్ కాబట్టి అది కూడా ఎఫ్ కిందకే వస్తుంది. సో అలా మనం ఏం చేస్తామంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని బేస్ చేసుకొని ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైర్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నెంబర్ అక్కడ ఫిల్ చేయడం జరుగుతుంది. మన ఇక్కడ సి అనేది ఇంటీజర్ కాబట్టి మన పర్సంటైల్ డి మెన్షన్ చేయడం జరిగింది. ఒకటే ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ఒకటే పర్సంటైల్ డి పెట్టాలి. సో అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే సి వాల్యూ అనేది ప్రింట్ అయిపోతుంది. ఒకసారి చూద్దాము. క్లోజ్ చేశాను. ఇక్కడ కోరియన్ డాట్ హెచ్ పెట్టాను. కోరియన్ డాట్ హెచ్కి ఇక్కడ సంబంధించిన ఏది లేదు, ఇక్కడ ఏ ఫంక్షన్ నేను రాయలేదు. ప్రింట్ ఎఫ్ అనేది
ఎస్టర్డే ఏవో సంబంధించి కాబట్టి రాశాను. సో కోడియాకి సంబంధించింది ఒకటి రాద్దాం, ఒక ఫంక్షన్ రాద్దాం. ఆ ఫంక్షన్ ఏంటంటే CLR/SCR, క్లియర్ స్క్రీన్. క్లియర్ స్క్రీన్ ఏం చేస్తుందంటే ఎప్పటికీ ఏ అవుట్పుట్కి అవుట్పుట్ ఫ్రెష్ అవుట్పుట్ రిజల్ట్ని ఇస్తుంది అనమాట. ఓల్డ్ డేటా అరేంజ్ చేయడం కోసం యూజ్ చేస్తుంది. అంటే ఓల్డ్ అవుట్పుట్ని అరేంజ్ చేస్తుంది, న్యూ అవుట్పుట్ని మనం చూసుకోవచ్చు. CLR/SCR రన్ అవ్వాలంటే మనకు Kone.h ఉండాలి. సో ఆల్రెడీ మీకు చెప్పాను, ఇక్కడ ప్రతి ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఆల్వేస్ రిలేటెడ్ టు హెడర్ ఫైల్స్. stdio.h హెడర్ ఫైల్కి Kone.h హెడర్ ఫైల్కి కంపల్సరీగా రిలేషన్ ఉంటుంది. ఇక printf రన్ అవ్వాలంటే stdio.h కంపల్సరీ, CLR/SCR రన్ అవ్వాలంటే Kone.h కంపల్సరీ. సో ఇలా మనం ఒక ప్రోగ్రామ్ రాయగలుగుతాము. ఇలా రాసాం కదా. సో ఇట్లా ఇప్పుడు మనం దీని రిజల్ట్ చూడాలి. రిజల్ట్ చూడాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను, టర్బోసి ఓపెన్ చేశాక న్యూ ఫైల్ తీసుకొని ప్రోగ్రామ్ రాయండి. తర్వాత దీన్ని సేవ్ చేయండి. సేవ్ ఏదో ఒక నేమ్తో సేవ్ చేయండి, బట్ రిమెంబర్ దట్ నేమ్. సపోజ్ మనం అర్థమాటిక్ అంటే యాడ్ కాబట్టి యాడ్ అని రాస్తున్నాను, యాడ్.c అని రాస్తున్నాను. .c రిప్రజెంటింగ్ C ఫైల్, .java రిప్రజెంటింగ్ జావా ఫైల్, .cpp రిప్రజెంటింగ్ C++ ఫైల్, .py రిప్రజెంటింగ్ పైథాన్ ఫైల్, లైక్ దట్. సో యాడ్.c ఫైల్ అనమాట. ఓకే చేయండి. ఇక్కడ నేమ్ మారిపోతుంది చూడండి, యాడ్.c. ఓకే, ఇప్పుడు మనం ప్రోగ్రామ్ కంపైలేషన్కి ఏంటి, ఇక్కడికి వెళ్ళిపోండి, కంపైల్ కొట్టండి, లేదంటే Alt+F9 ప్రెస్ చేయండి. సో ఇక్కడ కంపైల్ చేస్తున్నాడు. కంపైల్ అంటే ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా మన ప్రోగ్రాంలో, మీకు ఆల్రెడీ చెప్పాను. సెమీకోలన్ కానీ కామా కానీ ఎవ్రీ సింబల్ ఇంపార్టెంట్. ప్రతి సింబల్ సింటాక్స్ వైజ్గా రాయాల్సి వస్తుంది. సో లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ ఈ లైన్ రన్ అవుతుంది కంపైలేషన్ అంటే. కంపైలేషన్లో ఈ లైన్ రన్ అవుతుంది. ఈ సక్సెస్ఫుల్ అయిన తర్వాతకే సెకండ్ లైన్ చెక్ చేయడం జరుగుతుంది, థర్డ్ లైన్ చెక్ చేయడం జరుగుతుంది, ఫోర్త్ లైన్ చెక్ చేయడం జరుగుతుంది. మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను ఇక్కడ. కంపైలేషన్ ఎట్లా జరుగుతుంది అంటే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రాశారు కదా, మీరు కంపైలేషన్ స్టార్ట్ చేసినప్పుడు సి కంపైలర్ ఏం చేస్తుందంటే ఇట్ డజంట్ గో ఫర్ stdio, ఇట్ డజంట్ గో ఫర్ Kone.h. ఇక్కడ మీరు ఏ కోడ్ రాసినా కూడా మెయిన్ ఎక్కడ ఉందా అని చెక్ చేస్తుంది. మెయిన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మెయిన్ ఎక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది. మెయిన్ ఎక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. ఈ బ్లాక్ని మాత్రమే రన్ చేస్తుంది. ఈ బ్లాక్ రన్ అవ్వడానికి కావాల్సిన సపోర్ట్ లైబ్రరీ ఫైల్స్ ఇక్కడ మనం ఇంక్లూడ్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. అంటే printf అనే కాల్ చేసినప్పుడు stdio రెస్పాన్స్ అవుతుంది, CLR/SCR కాల్ చేసినప్పుడు Kone.h అనేది రెస్పాండ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా ఇవన్నీ రన్ అవుతాయి. మనకు సి కంపైలర్ రోల్ ఏంటి అంటే లైన్ బై లైన్ ఈ పర్టికులర్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సింటాక్టికల్ ఎర్రర్స్ ఉన్నాయో చెక్ చేస్తుంది. సింటాక్టికల్ ఎర్రర్స్ ఉంటే మీకు లైన్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ 9 లైన్స్ 9th లైన్ దగ్గర ఉన్నాయి. ఇక్కడ నెంబర్ ఎర్రర్ ఉన్న లైన్ కూడా మనకు డిస్ప్లే అవుతుంది కంపైల్ చేసినప్పుడు. దాన్ని బేస్ చేసుకొని మన రిజల్ట్ చెక్ చేసుకోవడం జరుగుతుంది. సో కంపైల్ చేయండి, ఎగ్జిక్యూషన్ బిఫోర్ కంపైల్ చేస్తే మనకు ఎర్రర్స్ ఉన్నాయో లేదో తెలిసిపోతుంది. ఇప్పుడు నేను కంపైల్ చేస్తే నాకు ఇక్కడ ఏమొచ్చింది, 464 అంటే మరి సార్ 9 లైన్సే కదా అంటే కాదండి, ఈ సి లైబ్రరీ ఫైల్స్ కూడా నాకు కంపైల్ చేస్తుంది కాబట్టి 464 అలా వచ్చింది మీకు. సో ఇక్కడ వార్నింగ్స్ 0, ఎర్రర్స్ 0, ఇక్కడ ఏమీ లేవండి, మనకి ప్రాబ్లం ఏం లేదు. మనం సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ రాసాము. సో మనం ఏం చేస్తున్నామంటే కంపైలేషన్ తర్వాతకే రన్ చేయండి. రన్ చేస్తే మనకు రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ Ctrl F9, కంపైల్కి Alt F9. సో ఇప్పుడు రన్ చేస్తున్నాను నేను. రన్ అయిపోయింది. రన్ అయిన తర్వాత కూడా మనకి ఏ ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, రిజల్ట్ చూడాలంటే Alt+F5 ప్రెస్ చేయండి. Alt+F5 కీవర్డ్ చూసారా, మనకి ఏమొచ్చింది, 30 వచ్చింది. అంటే ఏ వాల్యూ 10, బి వాల్యూ 20, 30 వచ్చింది. సార్ మీరు ఇక్కడ ఇన్పుట్ ఇచ్చారు, బాగుంది, రిజల్ట్ 30 కూడా వచ్చింది, బాగుంది సార్. కొంచెం నేను ఇక్కడ మీరు 10, 20 ఫిక్స్ చేశారు కదా, నేను డిఫరెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. నా మైండ్ సెట్ ఏంటంటే ఎగ్జిక్యూట్, అప్పుడు ఎలా చేయాలి అన్నప్పుడు అప్పుడు నో ప్రాబ్లం అండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా A, B, C ఇచ్చేసేయండి. తర్వాత ఏం చేస్తారంటే CLR/SCR ఎప్పుడైనా సరే వేరియబుల్ డిక్లరేషన్ తర్వాతనే ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి printf అని రాయండి. printf అని రాసి ఒక స్టేట్మెంట్ రాయండి. ఏది, ఎంటర్ A అండ్ B. లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ అయితే అని చెప్పాను కదండి. ఫస్ట్ ఈ లైన్ అయింది, సెకండ్ ఈ లైన్, థర్డ్ ఈ లైన్. printf అంటే ఏంటి, ప్రింట్ చేసేస్తుంది మనకు. అక్కడ ప్రింట్ అవుతుంది. ఫస్ట్ ఎంటర్ A అండ్ B అంటే తర్వాత మనం ఎంటర్ చేయాలి ఏ వాల్యూ ఏంటి, బి వాల్యూ ఏంటి. తర్వాత ఏంటి, ఆ వాల్యూ రీడ్ చేయాలి కదా. మనం ఎంటర్ చేసిన వాల్యూ రీడ్ చేయాలంటే ఏ ఫంక్షన్, స్కాన్ఎఫ్ ఫంక్షన్. స్కాన్ఎఫ్ అనేది ఇన్పుట్ ఫంక్షన్, మనం ఇచ్చిన ఇన్పుట్స్ తీసుకుంటుంది. సో ఇక్కడ ఏ వాల్యూస్ ఎంటర్ చేస్తున్నాం, A అండ్ B ఎంటర్ చేస్తున్నాం. A అండ్ B అనేది ఏ కేటగిరీ, ఇంటీజర్ కేటగిరీ. సో ఫార్మాట్ స్పెసిఫైర్ రాయండి. ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి, %d,
పర్సెంటైల్ రెండే కదా, రెండే. ఓకే, కామా తర్వాత ఏం చేయాలి, యాంపర్సెంట్ అనే సింబల్ యూజ్ చేయాలి. యాంపర్సెంట్ ఏ కామా యాంపర్సెంట్ బి. యాంపర్సెంట్ ఏ కామా యాంపర్సెంట్ బి అంటే ఏంటంటే అడ్రస్ అనమాట, అడ్రస్ ఆఫ్ ఏ అండ్ అడ్రస్ ఆఫ్ బి. ప్రతి ఒక్క వేరియబుల్కి ఒక అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ని కాల్ చేసాము అంటే ఆటోమేటిక్గా వాల్యూ అనేది కాల్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మీ సింపుల్గా ఇప్పుడు మీ ఇంటికి నేను రావాలండి, మిమ్మల్ని పిలవడానికి మీ ఇంటికి వస్తున్నా. సింపుల్గా మీ డోర్ నాక్ చేశాను, మీ డోర్ నాక్ చేశా అంటే అర్థం ఏంటి, ఆటోమేటిక్గా మిమ్మల్ని కాల్ చేస్తున్నాడు ఇండైరెక్ట్గా. అదేవిధంగా మనం ఎప్పుడైతే అడ్రస్ని కాల్ చేస్తామో ఆటోమేటిక్గా వాల్యూ అనేది కూడా వచ్చుద్ది. సో మనం ఎప్పుడైతే వాల్యూస్ ఎంటర్ చేసామో ఆటోమేటిక్గా వాల్యూస్ అనేవి ఏలో బీలో స్టోర్ అయిపోతాయి. ఎప్పుడైతే మనం యాంపర్సెంట్ ఏ యాంపర్సెంట్ బి కాల్ చేసామో ఆటోమేటిక్గా వాల్యూస్ అనేవి వచ్చేస్తాయి. తర్వాత ఏం చేశాను, సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అన్నాను. సో ఏ వాల్యూ బి వాల్యూ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా ఆపరేషన్ పర్ఫామ్ అయిపోతుంది. సో ప్రింట్ఎఫ్ అనేది రిజల్ట్ వస్తుంది. సార్ ఇక్కడ నేను ఒక స్టేట్మెంట్ రాయొచ్చా అంటే రాయొచ్చండి, ఇక్కడ కూడా ప్రింట్ఎఫ్లో రాయొచ్చు. మనం సరే ఇక్కడ రాద్దాం, ద రిజల్ట్ అని ఆర్ సమ్ అని రాయొచ్చు. ద రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు పర్సెంటైల్ డి. ద రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు పర్సెంటైల్ డి. ఇక్కడ ఏ పర్సెంటైల్ డి అని ఎక్కడ పెడతామో అక్కడే మన రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. సో ద రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ రాసుకోవచ్చు, ద సమ్ ఈజ్ ఈక్వల్స్ రాసుకోవచ్చు. ఒకసారి చెక్ చేద్దామంటే మళ్ళీ సేవ్ చేయాలండి. మీరు ఎడిట్ చేశారంటే కంపల్సరీగా సేవ్ చేయండి. సేవ్ చేసి మళ్ళీ కంపైల్ చేయాలి. కంపైల్ చేస్తున్నాను, కంపైల్ చేశాను, నాకేం ఎర్రర్స్ లేవు. నేను మళ్ళీ రన్ చేస్తున్నాను, రన్ చేశాను, ఇక్కడ కూడా ఏ ప్రాబ్లం లేదు. సో కంపైలేషన్ రన్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి ఎంటర్ ఏఎన్బి అని అడుగుతుంది. ఎంటర్ ఏఎన్బి అన్నప్పుడు మనం ఏం చేయాలి, 2 వాల్యూస్ ఇవ్వాలి. జస్ట్ ఇప్పుడు నేను ఒక 24 అని ఇస్తున్నాను, ఒక 38 ఇస్తున్నాను. 24 వెళ్ళేసి ఏలో స్టోర్ అవుతుంది, 38 వెళ్ళి బీలో స్టోర్ అవుతుంది. ఎంటర్ వేసుకొట్టండి. వేసుకుంటే తర్వాత రిజల్ట్ చూడాలి కదా, ఆల్ట్ F5 పెట్టండి. ఆల్ట్ F5 ప్రెస్ చేస్తే చూసారా, ద రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 62. సో ఇక్కడ మనకు రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. సో 24, 38. సో ఏలో ఏ వాల్యూ 24 ఇచ్చా, బి వాల్యూ 38 ఇచ్చా, రిజల్ట్ ఏమొచ్చింది 62. సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. ఇలా మనం ఒక ప్రోగ్రామ్ని రాస్తాము. వెరీ సింపుల్. సార్ మనం నేను సబ్ట్రాక్షన్ చేయాలనుకుంటున్నా, అప్పుడు ఏం చేయాలంటే సేమ్ ప్రోగ్రామ్ యాజ్ ఇట్ ఈజ్ అండి, జస్ట్ ఆపరేటర్ చేంజ్ చేయండి. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఆపరేటర్ స్పెసిఫై టైప్ ఆఫ్ ఆపరేషన్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మైనస్ ఇచ్చేయండి. ఇక్కడ ఏ ప్లస్ బి ప్లేస్లో ఏం చేస్తారు, ఏ ప్లస్ బి ప్లేస్లో సింపుల్గా మైనస్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఇదేంటి సబ్ట్రాక్షన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మళ్ళీ సేవ్ చేసేసుకోండి, సేవ్ చేయండి. మళ్ళీ సేవ్ చేయండి. నెక్స్ట్ కంపైల్ చేయండి, ఆల్ట్ F9. నెక్స్ట్ కంట్రోల్ F9. నెక్స్ట్ రిజల్ట్ ఇప్పుడు ఎంటర్ ఏఎన్బి అడుగుతుంది. నేను 52 ఇస్తాను, సపోజ్ 50 ఇస్తాను. ఏ వాల్యూ 52, బి వాల్యూ 50. సబ్ట్రాక్షన్ చేస్తే మనకు రిజల్ట్ వస్తుంది. సో ఆల్ట్ F5 ప్రెస్ చేయండి, రిజల్ట్ చూడడానికి ఆల్ట్ F5. రిజల్ట్ ఏంటి 2, 52 మైనస్ 50 2. రైట్. సో లైక్ దట్ మనం సబ్ట్రాక్షన్ కూడా చేయొచ్చు. అలానే మీరు నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలన్నా కూడా చేసుకోవచ్చు, డివిజన్ చేయాలన్నా కూడా చేసుకోవచ్చు. అది మన ఇష్టం అండి. సో ఇట్లా మనకి డిఫరెంట్ వస్తాయి. మాడ్యూల్లో చేద్దామా ఒకసారి, మాడ్యూల్లో పర్సెంటైల్ రిమైండర్ వస్తుందని చెప్పాను కదా, రిమైండర్ చూద్దామా మాడ్యూల్లో. సేవ్ చేశాను, కంపైల్ చేశాను, ఆల్ట్ F9, కంట్రోల్ F9, ఎంటర్ ఏఎన్బి అడుగుతుంది. 45 ఇచ్చాను, డివైడెడ్ బై ఏ వాల్యూ 45, బి వాల్యూ 40 ఇచ్చాను. ఇప్పుడు రిమైండర్ మనకి ఏం రావాలి చూద్దాం. ఆల్ట్ F5 రిజల్ట్ చూడాలంటే ఆల్ట్ F5. 5 41 × 40, రిమైండర్ వాల్యూ 5. సో ఇలా రిమైండర్ వస్తుంది. ఏ వాల్యూ బి వాల్యూ ఇంక్రిమెంట్ చేయొచ్చా, చేయొచ్చు. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కూడా చెప్పాను కదా మీకు నేను, ఏ ప్లస్ ప్లస్ బి ప్లస్ ప్లస్ అని. ఇప్పుడు నేను ఇక్కడ ఏ ప్లస్ ప్లస్ ఇస్తాను, ఏ ప్లస్ ప్లస్, నెక్స్ట్ బి ప్లస్ ప్లస్, సారీ ఇక్కడ కాదు, దీనికి ఒక సపరేట్ ప్రోగ్రామ్ రాస్తానండి. ఇది చాలా డిఫరెంట్ ఉంటుంది. ప్రీ ఇంక్రిమెంట్ సపరేట్ ప్రోగ్రామ్ రాద్దాం దీనికి. సపరేట్ ప్రోగ్రామ్ రాస్తున్నా ఇంక్రిమెంట్కి డిక్రిమెంట్కి, మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇచ్చా, అంతే కదా. చూడండి నేను ఇప్పుడు
printf రాస్తాం డైరెక్ట్గా printf %d కామా a++. ఇది రాశానండి. ఇప్పుడు మీకు చూద్దాం. కంట్రోల్ S. ఇప్పుడు మీరేమనుకుంటారంటే అవుట్పుట్ 11 వస్తుందని అనుకుంటారు కదా, ఒకసారి చూద్దామండి 11 వస్తుందా లేదా చూద్దాం. Alt F9, కంట్రోల్ F9, Alt F5. ప్రీవియస్ స్క్రీన్ వెళ్ళదు కదా, ఒక నిమిషం అండి. CLR SCR రాద్దాం మనం. పాత అవుట్పుట్ ఉంది కదా, stdio.h సారీ కొరియా.h CONIO CLR SCR రాద్దామండి. CLR SCR రాశాను కదా, మళ్ళీ సేవ్ చేయండి. F2, కంపైల్, Alt F9, కంట్రోల్ F9, Alt F5. ఎందుకు 10 వాల్యూ ఏమైనా చేంజ్ అయిందా? చేంజ్ అవ్వలేదు. ఎందుకు చేంజ్ అవ్వలేదు? ఎందుకు చేంజ్ అవ్వలేదు అంటే printf %a++ అంటే వేరియబుల్ తర్వాత ఇంక్రిమెంట్ జరుగుతుంది. అంటే ఏంటి? పోస్ట్ ఇంక్రిమెంట్. పోస్ట్ ఇంక్రిమెంట్ అనేది ఏంటంటే ఆ printf తర్వాత ఆ పర్టికులర్ printf ఈ పర్టికులర్ లైన్ ఉంది కదండి, ఈ పర్టికులర్ printf అనేది ఈ లైన్ ఉంది కదండి, ఈ లైన్ తర్వాతనే మనకి ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది. ఈ లైన్లో ఉన్నప్పుడు మాత్రం ఇంక్రిమెంట్ జరుగుతుంది. దీన్నే మనం పోస్ట్ ఇంక్రిమెంట్ అంటాం. పోస్ట్ ఇంక్రిమెంట్లో ఎట్ ఏ టైంలో వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవ్వదు. ఆ పర్టికులర్ లైన్ కంప్లీట్ అయిన తర్వాతకి ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు నేను అదే రాస్తాను చూడండి. printf, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. printf ఇక్కడ printf మధ్యలో ఒక లైన్ ఇన్సర్ట్ చేస్తాను. స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి మనకి. printf స్లాష్ అని పెడతాను, న్యూ లైన్ వస్తుంది అనమాట. స్లాష్ అన్న పైదానికి కిందానికి కొంచెం న్యూ లైన్ రావడం కోసం స్లాష్ ఏ పెట్టాను. ఇప్పుడు చూడండి, ఇక్కడేమో 10 వస్తుంది, ఇక్కడేమో 11 వస్తుంది. ఇది పోస్ట్ ఇంక్రిమెంట్. ఒకసారి చెక్ చేద్దామా? F2, Alt F9, ఎర్రర్స్ లేవు. కంట్రోల్ F9, హియర్ ఆల్సో నో ఎర్రర్స్. Alt F5. చూసారా? 10, 11. సో ఏంటంటే పోస్ట్ ఇంక్రిమెంట్ అప్పుడు ఇమీడియట్గా ఇంక్రిమెంట్ అవ్వదు. ఆ నెక్స్ట్ లైన్లోనే మనకి ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది. ఇది ఇంక్రిమెంట్ ఆపరేటర్, పోస్ట్ ఇంక్రిమెంట్. ఇప్పుడు సపోజ్ వేరియబుల్కి ముందు పెట్టొచ్చా ++ అనేది పెట్టొచ్చు. అది ప్రీ ఇంక్రిమెంట్. ప్రీ ఇంక్రిమెంట్ ఎప్పుడైనా సరే ఇమీడియట్గా వాల్యూ అనేది యాడ్ అయిపోతుందండి. అంటే ఏంటంటే ఇక్కడ 1 యాడ్ చేసేస్తున్నాం డైరెక్ట్గా 10కి, అంటే 11 అయిపోద్ది ఆటోమేటిక్గా. అంటే పోస్ట్ ఇంక్రిమెంట్ అనేది ఏంటంటే లేట్గా ఇంక్రిమెంట్ జరుగుతుంది, ప్రీ ఇంక్రిమెంట్ ఇమీడియట్గా ప్రీ ఇంక్రిమెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తే మీకు 11 వచ్చేస్తాయి. ఒకసారి చెక్ చేద్దామా? Alt F9, కంట్రోల్ F9, Alt F5. ఇప్పుడు 11 వస్తుంది చూడండి. 11 చూసారా? దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రీ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్. ఎప్పుడైనా సరే పోస్ట్ ఇంక్రిమెంట్ ఇమీడియట్గా ఇంక్రిమెంట్ అవ్వదు, ప్రీ ఇంక్రిమెంట్ ఇమీడియట్గా ఇంక్రిమెంట్ అవుతుంది. సో అది ఇప్పుడు డిపెండ్స్ ఆన్ మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఉంటుంది. అలానే మైనస్ డిక్రిమెంట్. సో ఇలా మనకి అర్థమాటిక్ ఆపరేటర్స్ అనేవి ఉంటాయన్నమాట. అర్థమాటిక్ ఆపరేటర్స్ వచ్చేసరికి మనకి చెప్పాలి కదా, అడిషన్ చేసుకోవచ్చు, సబ్ట్రాక్షన్ చేసుకోవచ్చు, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యూల్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. ఇది అర్థమాటిక్ ఆపరేటర్స్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కేటగిరీ వచ్చి రిలేషనల్ ఆపరేటర్స్. ఇవి మనకు ఆల్రెడీ తెలిసినవే అండి. మామూలుగా మనం యూజ్ చేసే సింబల్స్ లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ టు,
ఈక్వల్ ఈక్వల్ ఆర్ నాట్ ఈక్వల్. సో ఇవి ఉంటాయి. లెస్ దాన్ ఎప్పుడు యూజ్ చేసుకుంటామంటే మనం కండిషన్ చెక్ చేయడం కోసం, ఒక వాల్యూ అనేది మనం లెస్ దానా కాదా చెక్ చేయడం కోసం, లెస్ గ్రేటర్ దానా కాదా, లెస్ దాన్ ఈక్వల్స్ టు కాదా, గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు కాదా, ఈక్వల్ ఈక్వల్ కాదా, నాట్ ఈక్వల్ కాదా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి 2 రిజల్ట్స్ ఇస్తాయి, ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్. ఎప్పుడైతే కండిషన్ సాటిస్ఫాక్టరీగా ఉంటుందో అప్పుడు మనకు రిజల్ట్ అనేది ట్రూ అవుతుంది. ట్రూ అయినప్పుడు మనకి రిజల్ట్ ఎలా వస్తుంది, మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 1 వస్తుంది. ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో మన రిజల్ట్ ఏమొస్తుందంటే 0 అవుతుంది అనమాట. సో మనకు సి లాంగ్వేజ్లో రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేసినప్పుడు మనకు 2 రిజల్ట్స్ వస్తాయి, ఐదర్ 1 ఆర్ 0. 1 అనేది ఎప్పుడు వస్తుంది, ట్రూ అయినప్పుడు. 0 ఎప్పుడు వస్తుంది, ఫాల్స్ అయినప్పుడు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 8 లెస్ దాన్ 5 అంట, ఇది ఫాల్స్ కదా. ఫాల్స్ అయినప్పుడు మనకి ఏం రిజల్ట్ వస్తుంది, 0 వస్తుంది అనమాట. సో అలా ఉంటుంది. అలానే ఇప్పుడు 8 గ్రేటర్ దాన్ 5, 8 గ్రేటర్ దాన్ 5 అంటే మనకి ఏమొస్తుంది అవుట్పుట్, 8 గ్రేటర్ దాన్ 5 అంటే ట్రూ కాబట్టి 1 వస్తుంది. సపోజ్ 8 లెస్ దాన్ ఈక్వల్స్ టు 5 అని రాశాను. 8 లెస్ దాన్ ఈక్వల్స్ టు 5 అని రాస్తే ఏమొస్తుంది, 0 వస్తుంది. 8 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 5 రాస్తే 1 వస్తుంది. 8 ఈక్వల్స్ టు 5 రాశాను, ఈక్వలా సార్? నార్మల్ ఈక్వల్కి డబల్ ఈక్వల్స్కి డిఫరెన్స్ ఏంటి? నార్మల్ ఈక్వల్ రాశారనుకోండి, అంటే ఇప్పుడు నార్మల్ ఈక్వల్ అంటే ఇప్పుడు ఇది ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అన్నాం, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 6 అన్నాం అనుకోండి. 6 వాల్యూ ఈజ్ స్టోర్డ్ ఆన్ ఏ. ఓకే, 6 వాల్యూ ఈజ్ స్టోర్డ్ ఆన్ ఏ బట్ నాట్ ఏ ఈజ్ 6 బికాస్ ఏ మే వ్యారీస్ డిపెండ్స్ ఆన్ ఇన్స్ట్రక్షన్స్. ఏ మే వ్యారీస్ బట్ ఏ డబుల్ ఈక్వివాలెంట్ టు 6 అంటే ఏ బిలో ఏ 6 ఓన్లీ, అట్లా అనమాట. అంటే డబుల్ ఈక్వల్స్ పెట్టాము అంటే అది ఈక్వల్ కింద నుంచి ట్రీట్ చేస్తాం సి లాంగ్వేజ్లో. మనం ఆల్జిబ్రాలో అయితే ఈక్వల్ అంటాము, బట్ ఇక్కడ డబుల్ ఈక్వల్ తీసుకుంటాం ఏదైనా వాల్యూని మనం ఈక్వివాలెంట్ చేయాలి అనుకుంటే. సో ఇక్కడ 8 ఈక్వల్స్ టు 5 అంటే మీనింగ్ ఏంటంటే 8 అనేది 8 5 కాదని చెక్ చేస్తున్నాం, బట్ కాదు కదా, 5 5 8 8. సో మనకు ఫాల్స్ కాబట్టి ఆటోమేటిక్గా 0 వస్తుంది. సపోజ్ 8 నాట్ ఈక్వల్స్ టు 5 అన్నాము. 8 నాట్ ఈక్వల్స్ టు 5 ట్రూవా ఫాల్సా? ట్రూవే కదా. సో మనకు రిజల్ట్ ఏమొస్తుంది, 1 వస్తుంది. సో ఇలా రిలేషనల్ ఆపరేటర్స్ ఉంటాయన్నమాట. మీకు ప్రోగ్రామ్ చెప్తాను నేను, దానికి సంబంధించిన ప్రోగ్రామ్ అన్నీ కలిపి ఒక ప్రోగ్రామ్లా చెప్పేస్తానండి. నెక్స్ట్ వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్లో మనం 3 సింబల్స్ని యూజ్ చేసుకుంటాము. 3 సింబల్స్ యూజ్ చేస్తాను లాజికల్ ఆపరేటర్స్లో. అవేంటంటే లాజికల్ అండ్, లాజికల్ ఆర్, నెక్స్ట్ నాట్. లాజికల్ ఆపరేటర్స్ వచ్చేసరికి మనకి 2 అండ్ సింబల్స్ ఉంటాయి, నెక్స్ట్ 2 ఆర్ సింబల్స్ ఉంటాయి. ఈ ఆర్ సింబల్స్ ఎంటర్ కీ పైన ఉంటాయి, చెక్ చేసుకోండి కీబోర్డ్లో, మనకి కన్ఫ్యూజ్ అవ్వద్దు. స్లాష్కి ఆర్కి ఇది నాట్ సింబల్ ఉంటుంది ఒకటి. ఓకే, మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఈ లాజికల్ అండ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక 2 కండిషన్స్ చెక్ చేయడం కోసం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 గ్రేటర్ దాన్ 3 అంటాను, స్పేస్ ఇచ్చేసి అండ్ 2 లెస్ దాన్ 3 అంటాను. ఈ 2 కండిషన్ చెక్ చేస్తాం. 2 కండిషన్స్ని చెక్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే లాజికల్ అన్ని తీసుకుంటాం. సరే సార్ బాగానే ఉంది, మరి దీని రిజల్ట్ ఏమొస్తుంది? దీని రిజల్ట్ ఏమొస్తుంది అంటే 2 గ్రేటర్ దాన్ 3 అంటే కరెక్టా? కాదు, ఫాల్స్ కదా. సో ఇది ఫాల్స్. 2 లెస్ దాన్ 3 కరెక్టా? కరెక్ట్. సో ఫాల్స్ అండ్ ట్రూ అంటే ట్రూత్ టేబుల్లో మనకి ఏమొస్తుంది, ఎఫ్ అండ్ టీ అంటే టీఏ ఫాల్సే కదా. సో రిజల్ట్ ఏమొస్తుంది, 0 వస్తుంది. ఎందుకంటే ఈ 2 కండిషన్ అండ్ అంటే ఏంటి, 2 ట్రూ అయితేనే ట్రూ, మిగిలిన అన్ని కేసెస్లో ఫాల్స్ కాబట్టి మనకి ఏమొస్తుంది, రిజల్ట్ 0 వచ్చేస్తుంది. ఇక్కడ ఒకటి ఫాల్స్ ఒక ట్రూ వచ్చింది కాబట్టి 0. అదే సేమ్ కేసు ఇప్పుడు నేను అదే కేసు తీసుకుంటా, 2 గ్రేటర్ దాన్ 3, ఇది కూడా 2 కండిషన్ చెక్ చేయడం కోసం యూజ్ చేస్తాం. లాజికల్ ఆర్ 2 లెస్ దాన్ 3 అంటాను. ఇప్పుడు మనకి రిజల్ట్ ఏమొస్తుంది, 1 వస్తుంది. ఎందుకంటే 2 కండిషన్లో ఏది ట్రూ అయినా ట్రూ అయినాయి. మనకు లాజికల్ ఆర్ అదే కదా, 2 ఫాల్స్ అయితేనే ఫాల్స్, మిగిలిన అన్ని కేసులలో ట్రూయే. సో ఇక 2 లెస్ దాన్ 3 కరెక్టే కదా. సో మనకు రిజల్ట్ ఏమొస్తుంది, 1 వస్తుంది. సపోజ్ నెక్స్ట్ ఇప్పుడు నేను 8 ఈక్వల్స్ టు 8 ఇది పెట్టాలనుకోండి, ఇది ట్రూవా కాదా? ట్రూ, కరెక్ట్. మనకి రిజల్ట్ ఏమొస్తుంది, 1 కరెక్ట్. సపోజ్ దీని ముందు నేను నాట్ సింబల్ పెట్టా, నేను బ్రాకెట్ ముందు ఏం పెట్టాను, నాట్ సింబల్ పెట్టా. 8 ఈక్వివాలెంట్ టు 8 అంటే ట్రూ, బట్ నాట్ ట్రూ అంటున్నాం కాబట్టి నాట్ ట్రూ అంటే
రిజల్ట్ ఏమొస్తుంది, నాట్ ట్రూ అంటే ఫాల్సే కదా, అంటే ఏమొస్తుంది రిజల్ట్ 0. అదే ఇప్పుడు ఇక్కడ 8 = 7, మనకి ఇక్కడ ఏమొస్తుంది రిజల్ట్ 8 ఈక్వల్ 7 అంటే కాదు, ఇది ఆబ్వియస్లీ కాదు, ఫాల్స్. నాట్ ఫాల్స్ అంటే ట్రూ కదా, నాట్ ఫాల్స్ అంటే ట్రూ, సో ఇట్ ఈస్ 1. సో ఇలా మనకి రిజల్ట్ ఉంటుంది లాజికల్ ఆపరేషన్. సో 2 ఆపరేషన్స్ని చెక్ చేయడం కోసం లాజికల్ అండ్ లాజికల్ ఆర్ నాట్, ఇట్లా మనకు లాజికల్ ఆపరేటర్స్ ఉంటాయి, ఇట్లా మనకు రిజల్ట్స్ వస్తాయి అన్నమాట మన సి ప్రోగ్రామ్. మీకు చూపిస్తాను ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు. నెక్స్ట్ వచ్చేసి అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే జస్ట్ లైక్ ఈక్వల్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఈక్వల్ ఆపరేటర్స్, ఇది ఈక్వల్ ఎప్పుడు వాడదాం, ఆల్రెడీ చెప్పాను కదా, A = 10 అంటాము, ఆర్ B = 15 అంటాము. అంటే ఏంటి, 10 అనేది ఏలో స్టోర్ అవుతుంది, 15 అనేది Bలో స్టోర్ అవుతుంది. ఇది ఒక ఈక్వల్ ఆపరేటర్. ఇంకా ఏముంటాయి అసైన్మెంట్ అంటే ప్లస్ ఈక్వల్ కూడా మన ఒక ఆపరేటర్ లానే. అంటే ఏంటంటే అర్థము, A + 10 అంటే రాశాను అనుకోండి, దీని మీనింగ్ ఏంటి అంటే A = A + 10 అని అర్థం, షార్ట్ ఫామ్ అనమాట. A = 10 అంటే దాని మీనింగ్ ఏంటి, A = A + 10. అలానే ఇప్పుడు మైనస్ ఈక్వల్ రాశారనుకోండి, మనకి అక్కడ ఏమవుతుంది, A - = 10 అని రాస్తే దాని మీనింగ్ ఏంటి, A - 10. సో ఇలా ఉంటుంది అనమాట. సో అలానే మనకి సిమిలర్గా యాస్ట్రిచ్ ఈక్వల్ ఉంటుంది, నెక్స్ట్ డివిజన్ ఈక్వల్స్ టు కూడా ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి రిమైండర్ ఈక్వల్ కూడా ఉంటుంది. సో ఇవి అసైన్మెంట్ ఆపరేటర్స్. ఓకే, నెక్స్ట్ వచ్చే ఆపరేటర్ ఏంటంటే కండిషనల్ ఆపరేటర్. కండిషనల్ ఆపరేటర్ అనొచ్చు, టెర్నరీ ఆపరేటర్ అనొచ్చు. కండిషనల్ ఆపరేటర్స్ ఇది చాలా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో అడుగుతారు. కండిషనల్ ఆపరేటర్ ఇక్కడ ఏం లేదండి, చాలా సింపుల్గా చెప్పేస్తాను మీకు నేను. ఎక్స్ప్రెషన్ 1 దీన్ని మనం క్వశ్చన్ చేస్తాం, తర్వాత ఎక్స్ప్రెషన్ 2 ఇది రిజల్ట్, ఫస్ట్ రిజల్ట్, కాలన్ ఎక్స్ప్రెషన్ 3 ఇది సెకండ్ రిజల్ట్, సెమీకాలన్. ఇదేంటంటే కండిషనల్ ఆపరేటర్ ఏంటంటే ఈ క్వశ్చన్ మార్క్, ఈ కాలన్, వీటిని మనం కండిషనల్ ఆపరేటర్ అంటాం అనమాట. దీన్ని టెర్నరీ ఆపరేటర్ కూడా అంటారు. ఇది ఏం చేస్తుందంటే ఇఫ్ ఎక్స్ప్రెషన్ 1 ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెక్ చేస్తుంది. మనం ఇక్కడ ఎక్స్ప్రెషన్ 1ని క్వశ్చన్ చేస్తున్నాం, ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అని. ఇన్ కేస్ ఇది ట్రూ అనుకోండి, మనకు రిజల్ట్ ఏంటి అంటే ఎక్స్ప్రెషన్ 2. ఇన్ కేస్ ఇది ఫాల్స్ అనుకోండి, మనకు రిజల్ట్ ఏంటి అంటే ఎక్స్ప్రెషన్ 3. అదే కండిషనల్ ఆపరేటర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 > 4 అంటాను, క్వశ్చన్ చేస్తున్నా, దీన్ని క్వశ్చన్ చేస్తున్నా, 2 రిజల్ట్స్ ఇస్తున్నా, ఒకటి 4 ఇంకొకటి 5. ఈ ఇంటర్వ్యూలో కూడా వస్తుందండి. దీని అవుట్పుట్ చెప్పమంటారు. అప్పుడు ఏంటి, మీరు ఏం చెక్ చేయాలి, 5 > 4 కరెక్ట్ ఆర్ రాంగ్, కరెక్ట్. సో దెన్ వాట్ విల్ బి ద రిజల్ట్, ఎక్స్ప్రెషన్ 2 ఈజ్ ద రిజల్ట్. సో అవుట్పుట్ మనకి ఏమొస్తుంది 4. సపోజ్ 5 < 4 ఇచ్చా, 5 < 4 ఇచ్చి ఇదేంటి ఫాల్స్, మనకు అవుట్పుట్ ఏమొస్తుంది 5. ఇలా ఉంటుంది అనమాట కండిషనల్ ఆపరేటర్. టెర్నరీ ఆపరేటర్ అంటుంది దీన్ని. సో చాలా సింపుల్ ఇది, దీన్ని కూడా ప్రోగ్రామ్ రాద్దాం మనం. నెక్స్ట్ వచ్చేసి బిట్ వైజ్ ఆపరేటర్స్. బిట్ వైజ్ ఆపరేటర్స్ వచ్చేసి మనకి మెయిన్గా అండ్ ఆపరేటర్స్ ఉంటుంది ఒకటి, నెక్స్ట్ ఆర్ ఆపరేటర్స్ ఉంటుంది, నెక్స్ట్ క్యాప్ ఎక్స్క్లూజివ్ ఆపరేటర్ ఉంటుంది, నెక్స్ట్ లెఫ్ట్ షిఫ్ట్, నెక్స్ట్ రైట్ షిఫ్ట్, ఇలా ఉంటుందండి. అండ్ ఆపరేటర్స్ ఏంటి, ఆర్ ఏంటి, గడదనంటే మీకు సింపుల్గా చెప్పేస్తాను. దీని బిఫోర్ మనకు ఒకటి లాజిక్